నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నేడు సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష జీఎస్టీ పరిహారంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం దీపావళి నాటికి కరోనా పూర్తి స్థాయిలో నియంత్రణకు వచ్చే అవకాశం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడి విస్తీర్ణానికి తగ్గట్టుగా ఎరువుల సరఫరా జరగాలి అధికారులను ఆదేశించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పురపాలికల్లో గ్రీన్ స్పేస్ ఇండెక్స్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్ ఫిడే చెస్ ఒలింపియాడ్లో భారత్కు స్వర్ణం క్రీడాకారులను అభినందించిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి నరేంద్ర మోదీ. వార్తల్లోని వివరాలు. జీఎస్టీ పరిహారం చెల్లింపునకు సంబంధించి కేంద్రం రాష్ట్రాల ముందు ఉంచిన ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఇటీవల జరిగిన 41వ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిహారంపై 2 ప్రతిపాదనలు రాష్ట్రాల ముందు ఉంచింది. మొదటి ప్రతిపాదనలో 97,000 కోట్లుగా అంచనా వేయగా ఈ మొత్తాన్ని కేంద్రం ఆర్బీఐ ద్వారా రుణంగా రాష్ట్రాలకు పరిహారంగా ఇప్పిస్తోంది. రెండో ప్రతిపాదనలో కరోనాతో నష్టపోయిన జీఎస్టీ 2,37,000 కోట్ల వరకు రుణాల ద్వారా సమకూర్చనుంది. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రతిపాదనతో రాష్ట్రాల ముందుకు రావాలని కోరడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జీఎస్టీపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం అనారోగ్య కారణాలతో ఈ నెల 18న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో ఈ రోజు ఉదయం 7 గంటలకు ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు ఉదయం దేశ ప్రజలకు ఓనం శుభాకాంక్షలు తెలుపుతూ అమిత్ షా ట్వీట్ చేశారు. దీపావళి నాటికి కరోనాపై నియంత్రణ సాధిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ విశ్వాసం వ్యక్తం చేశారు. బెంగళూరుకు చెందిన అనంతకుమార్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఢిల్లీ నుంచి వెబినార్లో ఆయన పాల్గొన్నారు. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా నియంత్రించేందుకు ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కరోనా సోకిన తొలినాళ్లలో టెస్ట్ కిట్లు, మాస్కులు, పీపీఈ కిట్లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ప్రస్తుతం చాలినన్ని అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కరోనా నియంత్రణకు 7 వ్యాక్సిన్లు ట్రయల్స్ కొనసాగుతున్నాయని చెప్పారు. వీటిలో 4 ఫ్రీ క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నాయని వివరించారు. పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మొక్కల పెంపకం, పార్కుల అభివృద్ది కార్యక్రమాల ప్రోత్సాహమే లక్ష్యంగా గ్రీన్ స్పేస్ ఇండెక్స్ పేరుతో దీన్ని రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీనికి సంబంధించి పట్టణాల్లో పాటించాల్సిన అంశాల వివరాలను ఆయా మున్సిపాలిటీలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పట్టణాల్లో గ్రీన్ కవర్, ఓపెన్ స్పేస్లపై కేంద్ర పట్టణాభివృద్ది శాఖ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఇప్పటికే హరితహారం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పచ్చదనాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. గ్రీన్ స్పేస్ ఇండెక్స్ ద్వారా పచ్చదనం పెంపొందించే అత్యుత్తమ మున్సిపాలిటీకి ఏటా అవార్డులు అందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. 4 ఏళ్ల పాటు గ్రీన్ స్పేస్ ఇండెక్స్ కొనసాగుతుందని, మున్సిపాలిటీల మధ్య పోటీతత్వం కోసం దీన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. కోవిడ్-19 కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఒకవైపు కరోనా వ్యాప్తిని కట్టడి చేస్తూనే మరోవైపు వైరస్ సోకిన వారిని గుర్తించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలియజేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి 10 లక్షల మందిలో ప్రతిరోజు 140 మందికి టెస్టులు చేయాల్సి ఉండగా తెలంగాణలో
1671 మందికి టెస్టులు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. 1253 టెస్టులు చేస్తూ అస్సోం రెండో స్థానంలో, 1235తో కేరళ మూడో స్థానంలో ఉన్నాయని ఒక ప్రకటనలో వివరించారు. తెలంగాణలో 3.72 కోట్ల జనాభా ఉండగా WHO మార్గదర్శకాల ప్రకారం ప్రతిరోజు 5,600 టెస్టులు చేయాల్సి ఉంటుందన్నారు. అయితే ప్రభుత్వం చేసిన పకడ్బందీ ఏర్పాట్లతో సగటున 61,000 టెస్టులు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. WHO లక్ష్యంతో పోలిస్తే దాదాపు 11 రెట్లు అధికం అన్నారు. పాజిటివ్ వచ్చిన వారు 5% కంటే ఎక్కువగా ఉంటే ఆ మేరకు టెస్టులు పెంచాలని సూచించారు. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 4.78%గా ఉండగా దేశవ్యాప్తంగా 7.46%గా నమోదవుతుందని మంత్రి తెలిపారు. ఆరోగ్య సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం పోషణ మాసోత్సవం చేపట్టనుంది. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లుల్లో 2022 నాటికి పోషకాహార లోపం లేకుండా చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమానికి సిద్దమైంది. పోషణ మాసోత్సవంలో భాగంగా పోషకాహార లోపం, రక్తహీనత, బాల్య వివాహాలు, పరిసరాల పరిశుభ్రత, పెరట్లో పెరిగే కూరగాయలు, పండ్ల మొక్కలతో పాటు రైతులు పండిస్తున్న పంటలు, వాటిలో పోషక విలువలపై అవగాహన కల్పించనుంది. ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్ల ద్వారా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో సమావేశాలను చేపట్టడంతో పాటు రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందుబాటులో ఉండే ఆహారాన్ని తీసుకుంటూ రక్తహీనత, విటమిన్ లోపాలను ఎలా అధిగమించుకోవచ్చో అవగాహన కల్పిస్తారు. ఆకుకూరలు, పప్పులు, పండ్లు, మజ్జిగ ఇలా అందుబాటులో ఉండే ఆహారంలో ఎలాంటి పోషకాలు ఉంటాయో వివరిస్తారు. రక్తహీనత, ఐరన్, కాల్షియం లోపాల వల్ల కలిగే నష్టాలను వెల్లడిస్తారు. మహిళలు, 6 ఏండ్లలోపు చిన్నారులు, కౌమార దశలో ఉన్న బాలికల్లో పోషకాహార లోపం తలెత్తకుండా ఏం చేయాలో చెప్తారు. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు పోషకాహారం గురించి వివరిస్తారు. ఐసీడీఎస్తో పాటు పలు ప్రభుత్వ శాఖలు కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోనున్నాయి. ఇందులో ప్రజలు భాగస్వామ్యం కావాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు కోరుతున్నారు. అంతరిక్షంలో సుదూరంగా సంభవించిన ఓ పరిణామాన్ని హబుల్ టెలిస్కోప్ చిత్రీకరించింది. సూర్యుని కన్నా దాదాపు 20 రెట్ల అధిక పరిణామంలో ఉన్న ఓ నక్షత్రం నశించిపోతున్న వేళ సూపర్ నోవా బ్లాస్ట్ సంభవించగా హబుల్ ఈ చిత్రాన్ని బంధించింది. నాసా ఈ బ్లాస్ట్ చిత్రాన్ని విడుదల చేసింది. మానవ చరిత్రలో ఇంత భారీ పేలుడు కనిపించడం ఇదే తొలిసారని, భూమికి 2,400 కాంతి సంవత్సరాల దూరంలో ఇది జరిగిందని నాసా వెల్లడించింది. సూపర్ నోవాలను గమనించేందుకు వివిధ రకాల హై ఎండ్ టెలిస్కోపులను వినియోగిస్తున్నామని, వాటిలో ఒకటి ఈ దృశ్యాన్ని చిత్రీకరించిందని నాసా సైంటిస్టులు వివరించారు. అంతరిక్షం, సూపర్ నోవాలపై అధ్యయనంలో ఈ చిత్రం ఎంతో ఉపకరిస్తుందని భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక ఈ సూపర్ నోవా బ్లాస్ట్ పిక్ ను ట్విట్టర్లో షేర్ చేసుకున్న నాసా ఈ పేలుడు తర్వాత కాంతి పుంజాలు ఎంతో దూరం ప్రసరించాయని పేర్కొంది. ఆకాశాన్నంతా కప్పేసేలా విస్తరించిందని వెల్లడించింది. భారత్కు ఫిడే ఒలింపియాడ్లో తొలిసారి స్వర్ణం అందించిన క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం ఇతర ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతుందని ట్వీట్ చేశారు. భవిష్యత్తులో చెస్ ఆటగాళ్లు మరిన్ని విజయాలు అందుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. భారత్తో కలిసి స్వర్ణం సాధించిన రష్యాకు చెందిన క్రీడాకారులను సైతం మోదీ అభినందించారు. తొలిసారి ఒలింపియాడ్లో ఫైనల్కు చేరిన భారత్ జట్టు రష్యాతో కలిసి సంయుక్త విజేతగా నిలిచి స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో తెలుగు తేజం కోనేరు హంపి రష్యాకు చెందిన అలెగ్జాండ్రియాతో మ్యాచ్ జరుగుతుండగా ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడటంతో సంయుక్త విజేతలుగా భారత్, రష్యాలను ప్రకటించారు. తద్వారా భారత్ తొలిసారి ఫిడే చెస్ ఛాంపియన్ ఒలింపియాడ్లో స్వర్ణం సాధించింది. 2014లో భారత్ కాంస్య పతకం సాధించింది. ఈ టోర్నీలో భారత్కు కష్టసాధ్యంగా మారిన సమయంలో పోలాండ్కు చెందిన మోనికా సోకోవాతో జరిగిన పోరులో హంపి విజయం సాధించి భారత్ను ఫైనల్కు చేర్చింది. ఫైనల్లో రష్యాతో సంయుక్తంగా స్వర్ణాన్ని గెలవడం ద్వారా భారత్ చెస్ బంగారు పతకం కల సాకారమైంది.
We managed to beat China, one of the strongest teams. We are very happy that our team hard work has paid off and we were rewarded for this victory. I hope that we can we can bring much more laurels to the country in the future as well. Obviously, I'm thrilled with this result. Today was quite eventful and it's one of the features of the new format. But I think in the whole Olympiad, the Indian team has shown a lot of spirit. Especially I can say that this medal, the biggest contribution came from the youngsters and it shows the bright future we have for chess in India. And I'm just very, very happy to get this gold medal, which has eluded us all this time. తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈ సెట్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. మరో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల భద్రతపై అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా ఉదయం పరీక్షకు 14,415 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం పరీక్షకు 13,600 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు పరీక్షలు నిర్వహిస్తున్న JNTUH అధికారులు తెలిపారు. ఈ పరీక్షల కోసం తెలంగాణలో 52, ఏపీలో 4 కేంద్రాలను సిద్ధం చేశారు. ఇంటర్మీడియట్ సెకండరీ విద్యార్థులకు రేపటి నుంచి డిజిటల్ క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి. దూరదర్శన్ యాదగిరి ఛానల్ ద్వారా పాఠాలను ప్రసారం చేయబోతున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 దఫాలుగా ప్రసారం చేయబోతున్నారు. సైన్స్ విద్యార్థులకు ఉదయం, ఆర్ట్స్, వొకేషనల్ విద్యార్థులకు కలిపి సాయంత్రం వేళల్లో పాఠాలను బోధించనున్నారు. ఇందుకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు షెడ్యూల్ని ఖరారు చేశారు. సెప్టెంబర్ 1 నుంచి 12వ తేదీ వరకు ప్రసారమయ్యే విషయాంశాలతో కూడిన షెడ్యూల్ను బోర్డు అధికారులు విడుదల చేశారు. తెలంగాణలో ఎరువుల సరఫరాకు సంబంధించి అంతరాయం రానియొద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దిల్కుషా గెస్ట్ హౌస్ లో రాష్ట్ర వ్యవసాయ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణకు ఎంత ఎరువులు కావాలంటే అంత ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణానికి తగ్గట్టుగా ఎరువుల సరఫరా జరగాలన్నారు. ఎరువుల విషయంపై త్వరలోనే కేంద్ర మంత్రి సదానందంతో మాట్లాడతానని కిషన్ రెడ్డి వెల్లడించారు. అనంతరం మెట్రో రైలు సర్వీసుల పునఃప్రారంభంపై సమీక్షించారు. ఈ మేరకు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. పాత బస్తీ వరకు మెట్రో పొడిగింపు, లాక్డౌన్ సమయంలో మెట్రో ఎదుర్కొన్న సమస్యలపై కిషన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పడంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు సఫలీకృతులయ్యారని లోక్సభ సభ్యుడు, విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి శశి థరూర్ అన్నారు. విదేశాంగ వ్యవహారాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని వివరించారు. పివి హయాంలో అమెరికాతో ఆర్థికంగా బలమైన ఒప్పందాలు జరిగాయని తెలిపారు. విదేశాంగ విధానంలో ఆయన అనేక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. టీపీసీసీ ఆధ్వర్యంలో పివి శత జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్పర్సన్ గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన వెబినార్లో ఆయన మాట్లాడారు. On the Sunday afternoon. My special thanks to the Telangana Pradesh Congress Committee, to President Shri Uttam Kumar Reddy and my dear colleague in the All India Professionals Congress, Srimati Geeta Reddy, for the privilege of offering tribute to the legacy of a colossus of modern India, the late former Prime Minister Shri Narasimha Rao Garu, whose centenary is being celebrated this year. Shri Narasimha Rao has in many ways remained an enigma in the history of our nation. Though he is far from forgotten, as the major commemorations in Telangana and elsewhere confirm, I would argue that the man and his legacy have not been sufficiently understood, including by history writers, and among them many who have not always been kind to him. Let me start by acknowledging that his legacy and the indelible footprint he left on the foundation of our nation remains contested, and not enough has been done to understand the magnitude of his achievements. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా వాసుదేవరెడ్డి ఈ రోజు రెండవసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ, మైనార్టీల శాఖ మంత్రి కుప్పుల ఈశ్వర్, గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్లు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం మేరకు దివ్యాంగులకు ఎలాంటి లోటు లేకుండా అన్ని సంక్షేమ, అభివృద్ది పథకాలు వాసుదేవరెడ్డి నాయకత్వంలో సజావుగా అందాలని ఆకాంక్షించారు. రైతు విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, వికలాంగుల కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజ, ఇతర అధికారులు వాసుదేవరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం.
నేడు సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష, జీఎస్టీ పరిహారంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం. దీపావళి నాటికి కరోనా పూర్తి స్థాయిలో నియంత్రణకు వచ్చే అవకాశం, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడి. విస్తీర్ణానికి తగ్గట్టుగా ఎరువుల సరఫరా జరగాలి, అధికారులను ఆదేశించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలికల్లో గ్రీన్ స్పేస్ ఇండెక్స్, కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్. ఫిడే చెస్ ఒలింపియాడ్లో భారత్కు స్వర్ణం, క్రీడాకారులను అభినందించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి నరేంద్ర మోదీ.